జీవన్ రెడ్డిని బుజ్జగించడానికి సీనియర్ నాయకులు కదిలి వెళ్లారు. రేవంత్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి లాంటి వాళ్ళు పక్క పార్టీల నుంచి అభ్యర్థులను తీసుకొచ్చి ఎమ్మెల్యేలను తీసుకొచ్చి జాయిన్ చేసుకుంటున్న క్రమంలో అక్కడ స్థానికంగా ఉన్న లీడర్లు కొంచెం అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే నిన్నటి వరకు వాళ్ళతో కొట్లాడి వ్యతిరేకించిన వారిని మళ్ళీ రేపటి నుంచి అదే నియోజకవర్గంలో కండువాలు కప్పి వారి భుజం మీద చేవేసి పనిచేయాల్సిన పరిస్థితి కల్పిస్తున్నాడు సీఎం రేవంత్ రెడ్డి అంటూ కొంచెం సీరియస్గానే వాపోయారు జీవన్ రెడ్డి. సో ఇదే క్రమంలో జీవన్ రెడ్డికి పీసీసీ పదవి ఇవ్వబోతున్నారు. జీవన్ రెడ్డి విషయంలో తప్పు జరిగింది, ఆ తప్పు జరగడానికి కారణం తానే అంటూ బహిరంగంగా ఒప్పుకున్నారు సీఎం రేవంత్ రెడ్డి. నిజానికి ఇది చాలా పెద్ద స్టేట్మెంట్ కూడా. కేంద్ర అధినాయకత్వంతో ఉన్న సంబంధాల కారణంగా రేవంత్ రెడ్డి దూసుకెళ్తున్నారు. పార్టీ సీనియర్లు సైతం రేవంత్ రెడ్డి తీసుకునే నిర్ణయాలకు తలూపాల్సి వస్తుంది. అలాంటిది జీవన్ రెడ్డి విషయంలో జరిగిన తప్పుకు తనే కారణమని ఒప్పుకున్నారు సీఎం రేవంత్ రెడ్డి. జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ను చేర్చుకునే సందర్భంలో జీవన్ రెడ్డికి సమాచారం ఇవ్వాల్సిన అవసరం లేదని అనుకున్నారు సీఎం రేవంత్ రెడ్డి. అటు జీవన్ రెడ్డి నుండి కూడా ఒక స్టేట్మెంట్ వచ్చింది. పార్టీని ముందుండి నడిపించాలని అధిష్టానం ఆదేశించిందని చెప్పారు. అంతేకాదు ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లే బాధ్యత కూడా అప్పగించిందని చెప్పుకొచ్చారు జీవన్ రెడ్డి. దీన్ని డీకోడ్ చేస్తున్న కొందరు కాంగ్రెస్ సీనియర్లు ఈ మాటలకు అర్థం జీవన్ రెడ్డికి పీసీసీ చీఫ్ పదవి దక్కబోతుందని చెప్తున్నారు. పీసీసీ చీఫ్గా జీవన్ రెడ్డిని నియమించబోతోందని సంకేతాలు ఉన్నందునే సీఎం రేవంత్ రెడ్డి కూడా కొంత కిందకు దిగొచ్చారు. తప్పు తనదేనని విషయం అంగీకరించారని గుర్తు చేస్తున్నారు. పైగా ఇదే సందర్భంలో సీఎం రేవంత్ రెడ్డి కూడా మరో కామెంట్ చేశారు. జీవన్ రెడ్డి అనుభవాన్ని, పార్టీపై ఉన్న సీనియారిటీని ఎలా ఉపయోగించుకోవాలో కాంగ్రెస్ పార్టీకి బాగా తెలుసు అన్నారు. దీనికి అర్థం కూడా జీవన్ రెడ్డికి కీలక పదవి దక్కబోతుందనే సంకేతాలు వస్తుండడమే. పీసీసీ చీఫ్ పదవిని సీఎం రేవంత్ రెడ్డి అంత ఈజీగా వదులుకునే వ్యక్తి కాదు. పార్టీ పగ్గాలు తన చేతిలో ఉంటేనే ప్రభుత్వాధినేతగా తన పని సులువుగా అవుతోందని రేవంత్ రెడ్డికి బాగా తెలుసు. అందుకే అదే ప్రెస్ మీట్లో పీసీసీ చీఫ్గా తన ప్రయాణం సక్సెస్ అని మాట్లాడారు. పార్టీని అధికారంలోకి తెచ్చింది తానే, సీనియర్ల మధ్య గ్యాప్ రాకుండా పార్టీని నడుపుతున్నది తానే, చేరికల విషయంలో ఎలాంటి వివాదాలు జరగకుండా దూకుడుగా వెళ్తున్నది తానేనంటూ సర్టిఫికెట్ ఇచ్చుకున్నారు. అంటే సీఎం పదవితో పాటు పీసీసీ చీఫ్ పదవి కూడా చూసుకోగలననే సంకేతాలు ఇచ్చారు. అలాంటి సమయంలో జీవన్ రెడ్డికి కీలక పదవి ఇవ్వబోతున్నారన్న సంకేతాలు రావడం సీఎం రేవంత్ రెడ్డిని కొంత కలవరపరిచినట్టే తెలుస్తోంది. మరి భవిష్యత్తులో ఏం జరుగుతుందో చూడాలి.